డ్రోన్ల యుగంలో ఎఫ్ఈ అంత అవుతుందేనండి. ఈ వార్తలలో ఎక్కడ జస్టిస్ గవాయి పరాన్నజీవుల వ్యాఖ్య నిరుపేదలపై కాఠిన్యానికి నిదర్శనం. 300కు పైగా సామాజిక కార్యకర్తల బహిరంగ లేఖ. అంటే జస్టిస్ గవాయి గారు ఇటీవల సుప్రీంకోర్టులో ఏమన్నారంటే, ఈ ఉచితాల వల్ల అంటే ఏం పని చేయకున్నా గాని తిండి దినుసులు అవి ఇవి అన్ని ఇయ్యడం ద్వారా యువతలో గాని, తర్వాత ఇతరత్ర వర్గాల్లో గాని పని చేయాలన్నటువంటి తత్వం నశిస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు. సరే వాళ్ళ ఆలోచన సరళి అది. మనము ఒక రకంగా చెప్పాలంటే ఉచితాలు ఒక మోతాదుకు మించితే దేశ ప్రగతిని గాని, రాష్ట్ర ప్రగతిని గాని దెబ్బతీస్తాయి. దీంట్లో డౌటే లేదు. అయితే ఓట్లు దండుకోవడానికే ఉచితాలు ప్రకటించేటువంటి ప్రక్రియ ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్‌లీ బ్రైబింగ్ ది ఎలక్టరేట్. అంటే ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయడానికి ఈ రకమైన కార్యక్రమాలు తీసుకొస్తారు. ఇటీవల మనం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం. అప్పటికే 12 లక్షలకి ఇన్‌కమ్ టాక్స్ యొక్క పరిధిని పెంచడం ద్వారా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ ఓట్లని దండుకొని నాడు బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పరిచింది. ఇక న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నిన్న తొక్కిసలాట జరిగింది. దాదాపు ఒక 20 మంది చచ్చిపోయినట్టుగా వార్తలున్నాయి. ఈ తొక్కిసలాట ఇదంతా మహాకుంభమేళా జరుగుతున్న వ్యవహారాలే. కుంభమేళాకు పోయిన వాళ్ళు ఒకవేళ మళ్ళా బతికి వాపసొస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ నెల 26వ తారీఖు వరకు ఇట్లనే కొనసాగుతది. కొద్దిగా ఆరోగ్యపరంగా గట్టిగా ఉన్నవాళ్ళు మాత్రమే పోవాలి. ఇతరులు పోయే ప్రయత్నం చేసి అనవసరమైన సమస్యలు ఎదుర్కోవద్దనేది మన విజ్ఞత. నెక్స్ట్ వచ్చేసేస్తే గొంతు కోసిన మేకులా బతికింది. నెల రోజులు శ్రమించి బాలికకు ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యులు. ఆడపిల్ల ఇంటికి భారమని పురుట్లోనే చంపేసే ఎన్నో ఘటనలు చూశాం. మధ్యప్రదేశ్‌లోని రాయగఢ్‌కు చెందిన ఓ తల్లి తన నెల వయసున్న పసిపాప గొంతు కోసింది. రక్తం ధారగా కారుతున్న పసిగుడ్డను ఆ తర్వాత చెత్త కుండీలో పడేసింది. ఈ పాపంలో ఆ కఠినాత్మురాలి తల్లి కూడా పాలు పంచుకుంది. జనవరి 11న రక్తం మడుగులో ఉన్న ఆ పాపను చూసిన కొందరు స్థానికులు పోలీసు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను 100 కిలోమీటర్ల దూరంలోని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికి ఆమె గొంతు నుంచి రక్తం కారుతూనే ఉంది. ఆమెకు చుట్టిన బట్ట కూడా రక్తంతో తడిచి ఎర్రగా మారింది. సత్వర వైద్యం అందించిన వైద్యులు పలు ఆపరేషన్లు చేశారు. తెగిన శిరాలు, ధమనులు, నరాలను ఇతర భాగాలను తిరిగి అతికించి కాపాడారు. ప్రభుత్వం నిర్వహించే శరణాలయానికి అప్పగించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు పసిపాప తల్లి, అమ్మమ్మలను గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా బాలికకు శరణాలయంలోనే పిహు అని నామకరణం చేశారు. ఇంకా మెడికల్ సైన్స్ అంతా డెవలప్ అయిందన్నమాట మన దేశంలో. ఇక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విస్తరణ. ఓకే. అసలైన గేమ్స్ కు ఆటో డ్రైవర్ బలి. ఆన్లైన్ గేమ్స్ సైబర్ నేరగాళ్ల వలలో రాజాపేట తహసీల్దార్ ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి 3,03,00,000 కాజేత. నిమ్స్‌లో పిల్లలకు ప్రత్యేక క్యాన్సర్ కణితిలో జన్యువును గుర్తించి చికిత్స. కోల్ రెక్టల్ క్యాన్సర్‌కు చికిత్సలో కొత్త విధానం. ఆధునిక జీవనశైలిలో పెరిగిన ఉదరకోశ వ్యాధులు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సదస్సులో కొలరెక్టికల్ క్యాన్సర్‌కు సరికొత్త శస్త్రచికిత్స కీమోథెరపీలు అందుబాటులోకి వచ్చాయని, అంతకుముందు ఆ వ్యాధిగ్రస్తులు ఎవరికైనా ఒకే రకమైన చికిత్స చేసేవా. ఇదంతా వైద్యానికి సంబంధించిన వ్యవహారం అన్నమాట. నెక్స్ట్ ఏంది ఈ ఆర్‌కే కొత్త పలుకు. నేతలు, నేల విడిచి సాములు ఇవన్నీ మనం చూసినయే. ఇదంతా ప్రస్తుతానికి కేసీఆర్ తాను కోల్పోయిన జవసత్వాలను తిరిగి సమకూర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన బలవంతుని చేస్తారా, లేక లోపాలను సరిదిద్దుకొని బలహీన చేస్తారా, ఇదంతా ఈయన చెప్పేటువంటి వ్యవహారం. ఇదంతా ఒక రకమైన. ఇక నెక్స్ట్ వచ్చేసేస్తే మధ్యాహ్న భోజనంలో పురుగులు. పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా. ఇది మనం రొటీన్ గా చూస్తాం. ఇప్పుడు చెప్పాలా రేవంత్ రెడ్డి ప్రజాపాలన యాడుంది అని. అంత అవుతుందేనండి. ఈ పరిపాలన అంతా డొల్ల పరిపాలన. ఇంక రేవంత్ రెడ్డి చాలా బాగుంది. ఆయన చాలా ఆలోచిస్తున్నాడు. బీసీల విషయంలో చాలా బ్రహ్మాండమైన ఆలోచనలో ఉన్నాడు అని కొంతమంది ప్రచారం చేశారు. ఆ చవటలకి ఈ విషయాలన్నీ చెప్పాలా. ఇక నెక్స్ట్ వచ్చేది కలుషిత జలాలపై అధ్యయనం. చల్లని ప్రయాణం ఫుల్ డిమాండ్. ఇంగ అంటే ఏసీ బోగీలలో ఉండేటువంటి రష్ ఏమున్నాయి. ఇక ఫుట్‌పాత్ పై ఆక్రమణ తొలగింపు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ పాత కర్నూలు రోడ్డు చౌరస్తా నుంచి కాటేదన్ స్వప్న థియేటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వెలిసిన అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గ్రేటర్ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ టి వెంకన్న, రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ నేతృత్వంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో పేదల గుడిసెలని కూలగొట్టినారు. వాళ్ళకి జీవితం అనేది లేకుండా చేస్తున్నారా. ఇక నెక్స్ట్ ఏంది మాట్ ట్రిబ్యునల్ పోటీలతో చట్టపరమైన నైపుణ్యాల అభివృద్ధి. గోల్డ్ మెడల్ ట్రాఫీని ప్రదానం చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ సార్. ఇదంతా ఉంటూనే ఉంటుంది. ఇక కూలిన నాలా పైకప్పు. ఇక నిన్న ఒక ఆయన దామోదరం సంజీవ పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని అదొక రకమైనది. సో ఈ రకంగా పెద్దగా వార్తల్లో అంత ఇంపైన సొంపైన ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తలు. కాబట్టి ఈ వార్తలను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. రేపటి నుంచి మళ్ళీ ఇంకొక కొత్త తరహాలో ప్రజలకు ఉపయోగపడే వార్తలు